ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మనం మన డైలీ లైఫ్లో చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ వర్డ్ ఒకసారి చూడండి. నేను వేచి ఉండలేను అంటే నేను వెయిట్ చేయలేను అని. దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ వెయిట్. ఐ కాంట్ వెయిట్ అంటే నేను వేచి ఉండలేను. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను చూడటానికి నేను వేచి ఉండలేను అంటే నిన్ను చూడడం కోసం నేను ఎదురు చూస్తూ ఉండలేను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అక్కడికి వెళ్ళడానికి నేను వేచి ఉండలేను. ఈ విధంగా అన్నమాట. సో వేచి ఉండలేను అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, స్పీచ్ ఇవ్వడానికి నేను వేచి ఉండలేను. స్పీచ్ ఇవ్వడానికి నేను వేచి ఉండలేను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ కాంట్ వెయిట్ టు గివ్ ఎ స్పీచ్. ఐ కాంట్ వెయిట్ అంటే నేను వేచి ఉండలేను. టు గివ్ ఎ స్పీచ్ అంటే స్పీచ్ ఇవ్వడానికి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమెతో మాట్లాడడానికి నేను వేచి ఉండలేను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ కాంట్ వెయిట్ టు టాక్ టు హర్. ఐ కాంట్ వెయిట్ అంటే నేను వేచి ఉండలేను. టు టాక్ టు హర్ అంటే ఆమెతో మాట్లాడడానికి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళని కలవడానికి నేను వేచి ఉండలేను. వాళ్ళని కలవడానికి నేను వేచి ఉండలేను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ కాంట్ వెయిట్ టు మీట్ దెమ్. టు మీట్ దెమ్ అంటే వాళ్ళని కలవడానికి. ఐ కాంట్ వెయిట్ అంటే నేను వేచి ఉండలేను. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతనితో ఆడడానికి నేను వేచి ఉండలేను అంటే నేను వెయిట్ చేయలేను. సో దీని ఇంగ్లీష్లో ఐ కాంట్ వెయిట్ టు ప్లే విత్ హిమ్. ఐ కాంట్ వెయిట్ అంటే నేను వెయిట్ చేయలేను. టు ప్లే విత్ హిమ్ అంటే అతనితో ఆడడానికి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అక్కడికి వెళ్ళడానికి నేను వేచి ఉండలేను. అక్కడికి వెళ్ళడానికి నేను వేచి ఉండలేను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ కాంట్ వెయిట్ టు గో దేర్. ఐ కాంట్ వెయిట్ టు గో దేర్ అంటే అక్కడికి వెళ్ళడానికి నేను వేచి ఉండలేను అని. అదేవిధంగా ది లాస్ట్ వన్, వాళ్ళకి కాల్ చేయడానికి నేను వేచి ఉండలేను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ కాంట్ వెయిట్ టు కాల్ దెమ్. ఐ కాంట్ వెయిట్ టు కాల్ దెమ్ అంటే వాళ్ళకి కాల్ చేయడానికి నేను వేచి ఉండలేను అని. సో ఈ విధంగా మనం వేచి ఉండలేను అనే వర్డ్ అయితే తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వర్డ్ విసిగిపోవడం అంటే విసిగిపోయాను లేదా విసిగిపోయాడు ఈ విధంగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఈ చల్లని వాతావరణంతో విసిగిపోయాడు. అతను ఈ చల్లని వాతావరణంతో విసిగిపోయాడు. అదేవిధంగా నేను ప్రతిరోజు అవే సాకులు విని విసిగిపోయాను ఈ విధంగా అనమాట. సో విసిగిపోయాను అనే వర్డ్ అయితే తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నేను నా ఉద్యోగంతో విసిగిపోయాను అంటే ఈ ఉద్యోగం చేసి నేను విసిగిపోయాను అని. సో దీని ఇంగ్లీష్లో ఐ యామ్ సిక్ ఆఫ్ మై జాబ్. ఐ యామ్ సిక్ ఆఫ్ మై జాబ్ అంటే నేను నా ఉద్యోగంతో విసిగిపోయాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు లైన్లో గంటల తరబడి వేచి ఉండడం వల్ల విసిగిపోయారు అంటే వాళ్ళు విసిగిపోయారు. ఎందుకు? గంటల తరబడి వేచి ఉండడం వల్ల. సో దీని ఇంగ్లీష్లో దే ఆర్ సిక్ ఆఫ్ వెయిటింగ్ ఇన్ లైన్ ఫర్ అవర్స్. దే ఆర్ సిక్ ఆఫ్ వెయిటింగ్ అంటే వాళ్ళు వెయిట్ చేసి విసిగిపోయారు. ఎక్కడ అంటే లైన్లో. ఇన్ లైన్. ఫర్ అవర్స్ అంటే గంటల తరబడి. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె పనిలో సమస్యలను ఎదుర్కోవడంలో విసిగిపోయింది. ఆమె పనిలో సమస్యలను ఎదుర్కోవడం వల్ల విసిగిపోయింది అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఈజ్ సిక్ ఆఫ్ డీలింగ్ విత్ ప్రాబ్లమ్స్ ఎట్ వర్క్. షీ ఈజ్ సిక్ ఆఫ్ డీలింగ్ విత్ ప్రాబ్లమ్స్ ఎట్ వర్క్ అంటే ఆమె పనిలో సమస్యలను ఎదుర్కోవడంలో విసిగిపోయింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను తన భార్యతో విసిగిపోయాడు.
అతను తన భార్యతో విసిగిపోయాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ సిక్ ఆఫ్ హిజ్ వైఫ్ అంటే అతను తన భార్యతో విసిగిపోయాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను ప్రతిరోజు అవే సాకులు విని విసిగిపోయాను అంటే రోజు కూడా అవే సాకులు విని విని విసిగిపోయాను అని. సో దీని ఇంగ్లీష్లో ఐ ఆమ్ సిక్ ఆఫ్ హియరింగ్ ది సేమ్ ఎక్స్క్యూజెస్ ఎవ్రీడే. ఐ ఆమ్ సిక్ ఆఫ్ హియరింగ్ అంటే నేను అలసిపోయాను అంటే విని అలసిపోయాను. ఏం విని అంటే ఎక్స్క్యూజెస్, సేమ్ ఎక్స్క్యూజెస్ అంటే అవే సాకులు, ఎవ్రీడే అంటే ప్రతిరోజు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె ఈ చల్లని వాతావరణంతో విసిగిపోయింది. ఆమె ఈ చల్లని వాతావరణంతో విసిగిపోయింది అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఈజ్ సిక్ ఆఫ్ దిస్ కోల్డ్ వెదర్. కోల్డ్ వెదర్ అంటే చల్లని వాతావరణం. షీ ఈజ్ సిక్ ఆఫ్ దిస్ అంటే ఆమె దీంతో విసిగిపోయింది అని. సో ఈ విధంగా మనం విసిగిపోయింది లేదా విసిగిపోయాను ఈ వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వర్డ్ చూడండి, ఇంకా అంటే ఎట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఇంకా తీసుకోలేదు, అదేవిధంగా అతను ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ విధంగా అనమాట. అంటే ఒక సెంటెన్స్లో ఇంకా అనే వర్డ్ని యూజ్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నేను ఇంకా తయారవ్వలేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఐఎమ్ నాట్ రెడీ ఎట్. ఐఎమ్ నాట్ రెడీ అంటే నేను తయారవ్వలేదు. ఇంకా అంటే ఇంకా తయారవ్వలేదు అని చెప్పాలనుకున్నప్పుడు నాట్ రెడీ ఎట్. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను ఇంకా ఇవ్వలేదు. అతను ఇంకా ఇవ్వలేదు అని చెప్పాలనుకున్నప్పుడు హీఈస్ నాట్ గివెన్ ఎట్. హీఈస్ నాట్ గివెన్ ఎట్ అంటే అతను ఇంకా ఇవ్వలేదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను ఇంకా లేవలేదు అంటే ఇంకా పడుకొనే ఉన్నాడు, లేవలేదు అని చెప్పాలనుకున్నప్పుడు హీ ఈస్ నాట్ అవేక్ ఎట్. హీ ఈస్ నాట్ అవేక్ ఎట్ అంటే అతను ఇంకా లేవలేదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, సినిమా ఇంకా అవ్వలేదు అంటే ఇంకా ఉంది చూడాల్సింది, ఇంకా అవ్వలేదు అని చెప్పాలనుకున్నప్పుడు ద మూవీ ఈజ్ నాట్ ఓవర్ ఎట్ అంటే మూవీ ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు ఇంకా ఆకలిగా లేదు అంటే నాకు ఆకలి వేయడం లేదు అని. సో దీని ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ హంగ్రీ ఎట్ అంటే ఇంకా నాకు ఆకలిగా లేదు అని. అదేవిధంగా ది లాస్ట్ వన్, ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఈస్ నాట్ మ్యారీడ్ ఎట్. షీ ఈస్ నాట్ మ్యారీడ్ ఎట్ అంటే ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు అని. సో ఈ విధంగా మనం ఇంకా అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. అతను ఇంకా రాలేదు. అతను ఇంకా రాలేదు. సో ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, please you can comment in the comment section. Thank you for watching.